హాయ్ దిస్ ఈజ్ సంధ్య. తీపి కబురంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? దాంతో పాటు కాస్త నోరు తీపి చేస్తూ ఒక స్వీట్ ఇస్తే హ్యాపీ గదా! అయితే తీపి గురించి ఒక చేదు కబురుతో వచ్చా. మన శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో షుగర్ తీసుకోవడం వల్ల అది విషంగా మారుతుంది తెలుసా? స్వీట్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది అనేది తాత్కాలిక చర్య మాత్రమే. కానీ స్వీట్స్ దీర్ఘకాలికంగా మన బాడీకి చాలా నష్టం కలిగిస్తాయి. డయాబెటిక్, హై బీపీ, హార్ట్ అటాక్, వెయిట్ పెరుగుతాం, మెదడు మందగిస్తుంది, మొహం పైన నల్లటి మచ్చలు రావచ్చు, అలాగే గ్లో తగ్గిపోవచ్చు, ఏజ్డ్ లుక్ వస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ చాలామంది కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ టీవీ నేను యాంకర్ చెప్తున్నంత ఎక్కువ షుగర్ నేనేం తీసుకోవట్లేదులే, టీ, కాఫీ వితౌట్ షుగరే కదా అంటారా? కాదు. మార్నింగ్ టు నైట్ మనం తీసుకునే చాలా ఆహార పదార్థాల్లో షుగర్ ఉంటుంది. ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా, రైస్ ఆధారిత పదార్థాలన్నింటిలో షుగర్ ఉంటుంది. ఏ స్టార్చ్ ఐటమ్ అయినా షుగర్ ఉంటుంది. లిక్కర్‌లో కూడా. ఫుడ్ కమ్మగా ఉంది కదా అని చెప్పేసి అన్‌లిమిటెడ్‌గా తినకుండా మన బాడీకి ఎంత అవసరమో అంతే తినాలి. అయితే చక్కెరకి కొన్ని ఆల్టర్‌నేట్స్ కూడా ఉన్నాయి. లైక్ తేనె, డేట్స్, డ్రై ఫ్రూట్స్, బెల్లం. బెల్లం కూడా షుగర్‌కి అంత సూపర్ ఆల్టర్‌నేటివ్ అయితే ఏం కాదు. ఏదో గుడ్డిలో మెల్లలాగా కొంచెం బెటర్ షుగర్ కన్నా అంతే. సీజనల్ ఫ్రూట్స్ కూడా మన షుగర్ క్రేవింగ్స్‌ని తగ్గిస్తాయి. సో, తీపి తగ్గించి చూడండి. మీ ఆరోగ్యానికి సంబంధించి చేదు కబురు వినాల్సిన అవసరం మీకు రాదు.